హలో టైనీ టైరోస్, వెల్కమ్. ఈరోజు మనం పాలిమర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేద్దాం. 2 ఎక్స్పెరిమెంట్స్. పాలిమర్ సైన్స్. పాలిమర్స్ అంటే లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్స్. వాటి ప్రాపర్టీస్ వాటి బాండింగ్ వలన, వాటి మాలిక్యూల్ టైప్ వలన డిపెండ్ అయి ఉంటాయి. ఎక్స్పెరిమెంట్ 1తో స్టార్ట్ చేద్దాం. దీనికి కావాల్సింది పెన్సిల్, ఒక జిప్ ర్యాప్ కవర్ అండ్ వాటర్, అంతే. జిప్ కవర్లో మీరు వాటర్ పోసుకుని 3/4 వాటర్ పోసుకుని జిప్ కవర్ పైన క్లోజ్ చేసేసి దాంట్లోంచి మీకు కావాల్సిన పెన్సిల్స్ ఇన్సర్ట్ చేయండి. వాటర్ బయటికి రావు. ఇది ఎందుకంటే పాలిమర్స్ మనం చెప్పుకున్నట్టు లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్స్ కాబట్టి ఎప్పుడైతే మనం ఈ స్పెసిఫిక్ మెటీరియల్ పాలీఇథిలీన్ అనమాట, మనం పెన్సిల్ లోపలికి పెట్టినప్పుడు ఆ మాలిక్యూల్స్ బెండ్ అయిపోయి ఆ షేప్, పెన్సిల్ వచ్చిన షేప్లోకి వెళ్ళిపోయి మళ్ళీ కవర్ని క్లోజ్ చేస్తాయి అన్నమాట. ఆ మెటీరియల్ ప్రాపర్టీ అది. ఇది వన్ ఆఫ్ ద పాలిమర్స్. ఈ ప్లాస్టిక్ వన్ ఆఫ్ ద పాలిమర్స్ అనమాట. వాటర్ విల్ నెవర్ ఫాల్ ఆఫ్, ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ బయటకు వస్తుంది. మన నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్, ఇది డైపర్లో ఉన్న మెటీరియల్ తోటి మనం చేసే ఎక్స్పెరిమెంట్ ఇది. దీని పేరే సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. వాటర్ గ్లాస్లో అవి తీసుకుని కొంచెం వాటర్ పోసి మనం దాన్ని కొన్ని సెకండ్స్ ఆగి అది కింద పడేస్తే సాల్ట్ సబ్స్టెన్స్ కింద అయిపోతాయి వాటర్. ఆ మెటీరియల్ వల్ల వాటర్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి మనం వాటిని డైపర్స్లోను రకరకాల వేరే అప్లికేషన్స్లో కూడా వాడతాం. దీన్ని మనం అగ్రికల్చర్లో వాడతాం, ఆర్టిఫిషియల్ స్నో క్రియేట్ చేయడానికి, క్యాండిల్స్కి అండ్ హార్టికల్చర్కి వాడతాం అనమాట. పాలిమర్స్ డిఫరెంట్ టైప్స్: స్ట్రక్చర్ బేస్డ్, మాలిక్యులర్ ఫోర్సెస్ బేస్డ్ అండ్ సోర్స్ బేస్డ్. మనం స్పెసిఫిక్గా మ్యాన్ మేడ్ సింథటిక్ సోర్స్ ఆఫ్ పాలిమర్స్ గురించి మాట్లాడుతున్నాం. న్యాచురల్ వర్సెస్ సింథటిక్ పాలిమర్స్ డిఫరెన్సెస్ ఏంటంటే, సింథటిక్ పాలిమర్స్ ఆర్ ఆబ్వియస్లీ మ్యాన్ మేడ్. వీటి ఎగ్జాంపుల్స్ నైలాన్, పాలీఇథిలిన్, టెఫ్లాన్ ఇలాంటివి. Natural polymers are silk, wool, DNA and proteins. మనం పాలిమర్స్ని పాలిమరైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. మోనోమర్ మాలిక్యూల్స్ అంటే సింగిల్ మాలిక్యూల్స్ అనమాట, విచ్ దే కెన్ ఫార్మ్ ఏ లార్జ్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఏ పాలిమర్. వాటిని మనం పాలిమరైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. మనం అసలు సింథటిక్ పాలిమర్స్ ఎందుకు తయారు చేస్తాం అంటే, మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి దీనివల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టాయ్స్, అథెసివ్స్, ఫైబర్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, క్లాతింగ్, మెడికల్, ఫర్నిచర్, ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నాయి సింథటిక్ పాలిమర్స్ ద్వారా. ప్రెజెంట్లీ మోస్ట్ ఆఫ్ ది సింథటిక్ పాలిమర్స్ మనకి బయోడిగ్రేడబుల్ కాదు. వీటిని మనం బయోడిగ్రేడబుల్ చేద్దామని చెప్పి చాలా సైంటిఫిక్ పేపర్స్ అండ్ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు అది కానీ వచ్చిందంటే మనం వీటితోటి ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ క్రియేట్ చేయడం అండ్ బయోమెడికల్లో, చాలా డ్రగ్ డెలివరీలో, ఇలా రకరకాల మనకి కొత్త కొత్త అప్లికేషన్స్ కూడా బయటకు వస్తాయి వీటి ద్వారా. అండ్ మనం ప్లాస్టిక్ని కూడా బాగా అవాయిడ్ చేయొచ్చు. పాలిమర్స్ గురించి కొంత నేర్చుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like and share, subscribe to Tiny Tyros.